ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు చూడమని అమావాస్య వచ్చింది, అందులో గ్రహణం ఉంది, మన దగ్గర లేకపోయినా వేరే దేశాల్లో మనకు కనిపిస్తా ఉంది. నెక్స్ట్ డే నుంచే మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ కదా. మరి ఇంటిని కానీ దేవుడు గదిని కానీ చిత్రపటాలను కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఇప్పుడు చాలా మందికి ఈ సంబంధించినటువంటి సందేహం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమావాస్య ఆదివారం అయింది, అమావాస్య వెళ్ళిన తర్వాత సోమవారం నాడే ఇంకా అందులో మహాలయ పక్షాలు పెద్ద అమావాస్య వచ్చింది కాబట్టి మనకు అనాదిగా వస్తున్నటువంటి విధానంగా చూసుకుంటే ఈ అమావాస్య మహాలయ అమావాస్య పితృదేవతలకు సంబంధించినటువంటిది. నా వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు, సర్వశాస్త్రాలు వేదములు కూడా ఘోషించేటువంటిది ఏంటంటే పితృదేవతలు ప్రధానమా దేవత ప్రధానమా అంటే పితృదేవతలే ప్రధానం, దేవత కాదు. దేవతలు కూడా వీరి అనుగ్రహం ఉంటేనే అనుగ్రహిస్తారని అంటూ ఉంటారు మీరు ఎప్పుడు. పితృదేవతల అనుగ్రహం ఉంటే దేవతలను అనుగ్రహించే కాదు, దేవతల యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అది పితృదేవతలు సంతోషపడితేనే వస్తుంది, మనకు వస్తుంది. దేవతలు ఆగ్రహించిన పితృదేవతలు దాన్ని ఆపగలిగే శక్తి పితృదేవతలకు ఉంటుంది. మన దాకా ఒక షీల్డ్ లాగా అనమాట. ఓజోన్ పొర ఎట్లయితే మన భూమిని కాపాడుతుందో అలాగే పితృదేవతలు ప్రధానమా. అసలు పితృదేవతల గురించి ఎంత చెప్పినా తనివి తీరదు, వాళ్ళు ప్రధానమమ్మా. అందులో ఏమాత్రం సందేహం లేదు. పూజించమని దేవుడి చేయమని ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పబడింది ఏంటి? మన స్వార్థం కోసం దేవతాశక్తిని పొందుతున్నాం. ఆ దేవతాశక్తి మనకు రావాలన్నా పితృదోషాలు పితృలోపాలు ఉండకుండా పితృదేవతలు సంతోషంగా ఉంటే దేవతాశక్తి వరదలా వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్తానమ్మా. ఇప్పుడు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తారు మన పిల్లలు. వెళ్ళిన తర్వాత అక్కడ అంతా చెకింగ్, అంతా ప్రాసెస్ ఉంటుంది. ఎంబసీ చెకింగ్ ఉంటుంది. అన్నీ బాగుంటేనే వాళ్ళ యూనివర్సిటీలో అడుగు పెడతారు. కానీ అధ్యక్షుడికి కూడా రైట్స్ ఉండవు. ఎంబసీ కనుక ఒకసారి రిజెక్ట్ చేస్తే అధ్యక్షుడు కూడా వేలు పెట్టలేడు. అంతేనా? అవునండి గురుగారు. అట్లాగే అధ్యక్షుడు అనేటువంటి వాళ్ళు ఎవరు? మనం కొలిచే గొప్పగా ఊహించుకునే దేవతలు. కానీ ఎంబసీ ఏంటి? పితృదేవతలు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళాలన్నా వీళ్ళు స్టాంప్ వేయాల్సి, ఆ ఎంబసీ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు దేశంలోకి అడుగు పెడతారు. అలాగే అమెరికా అధ్యక్షుడుగా ఏం కలగ చేసుకున్నా ఏం కాదమ్మా. పోయినసారి మరి రాలేదా? పోయిన సంవత్సరం 250 మంది మన వాళ్ళకి రిటర్న్ వచ్చారా? ఎంబసీ రిజెక్ట్ చేసింది. అప్పుడు మోదీ వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ఏమైనా కలగ చేసుకున్నాడా? చేసుకోలేదే. అంటే అక్కడ అధికారం ఫుల్ పవర్ ఎంబసీ. అలాగే మన మానవాళికి, ఈ భూమి మీద జీవించే మనుష్యులకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి అని అంటే పితృదేవతలే కారణం. కాబట్టి ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే అమావాస్య పితృదేవతలకు సంబంధించి, అందులో మహాలయ అమావాస్య కాబట్టి శాస్త్ర ప్రకారం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం పితృదేవతలకి పెద్ద పీట వేయవలసిందే. ఆ రోజున పితృదేవతల ఆరాధన చేయాల్సిందే. మరి తెల్లవారే నవరాత్రులు ప్రారంభం కదండి, మేము ఎట్లానండి అంటారా? చేస్తావు. పొద్దునే 6 గంటలకు లేచే బదులు 3ంటికి లేవండి. లేచి ఇల్లంతా కూడా చక్కగా స్నానం ఆచరించి ఇల్లంతా తుడుచుకోండి. ఆ సూర్యోదయం అయ్యే అంటే పొద్దునే జపం పూజ చేసుకోవాలి, అమ్మవారిని పీఠం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు 2 గంటల ముందరే లేచి అవన్నీ అప్పుడు సర్దుకోండి. అమావాస్య రోజున సర్దుకోకండి. నెక్స్ట్ డే సూర్యోదయం తర్వాతనే సూర్యోదయం లోపల 3 గంటలకు లేస్తే క్లీనింగ్ అయిపోవాలి. సూర్యోదయానికి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనం చేయాల్సింది. కానీ ఒక అద్భుతమైనటువంటిది ఏంటంటే ఇది శరన్నవరాత్రులు, ఆశ్వీజ మాసం, శరదృతువు వస్తుంది. సాక్షాత్తు శుంభనిశుములని సంహరించినటువంటి అమ్మవారి యొక్క వృత్తాంతముగా ఉండేటువంటిది నవరాత్రులు కొలుస్తుంటున్నాం. చివరిగా రాజరాజేశ్వరి సంపూర్ణ అవతారం, అనేక రూపాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటుంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం, అది నేను అనుభవించి ఆనందించిన విషయం అందరికీ తెలియజేయాలి. ఇక్కడ ఏంటనంటే అమ్మవారు కరుణించే సమయము ప్రదోషకాల సమయం. నవరాత్రులు ప్రదోషకాలం. ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి ఒక
రెండు ముహూర్తాల కాలం ముందు వరకు, అంటే సూర్యాస్తమయానికి 48 నిమిషాలు, సూర్యాస్తమయం తర్వాత 48 నిమిషాలు. ఈ సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుంది. అప్రాక్సిమేట్ గా టైం చెప్పండి గురుగారు, ప్లస్ ఆర్ మైనస్. చెప్పాను కదమ్మా, ప్రతిరోజు సూర్యాస్తమయం, సూర్యోదయం గురించి కాదు, సూర్యాస్తమయంకి 48 నిమిషాల ముందు, సూర్యాస్తమయం తర్వాత 48 నిమిషాలు. ఓకే. ఈ సమయమే అమ్మవారు సంపూర్ణ అనుగ్రహంగా ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోమా నువ్వు వెళ్ళి. ఎందుకనంటే రేపు నువ్వు వెళ్ళి మీ ఇంటి దగ్గర అమ్మవారి దేవాలయం ఉంది కదా, వెళ్ళు ఒకసారి అమ్మవారిని మొత్తం చూడు, అలంకరణ చేసిన తర్వాత అమ్మవారిని చూడు ఎలా కనబడుతుంది. సిగ్నిఫికెన్స్ చెప్తాను. కోపంగా, కొద్దిగా రౌద్రంగా, భీకరంగా కనబడుతుంది. అదే అమ్మవారిని ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపో. అప్పుడు ఎలా కనబడుతుంది, చాలా నవ్వుతూ కనబడుతుంది. ఆ మొహంలో మరి పొద్దున కనిపించిన భీకర రూపము, రౌద్ర రూపము, దర్పము సంబంధించినటువంటిది సాయంత్రానికి వచ్చేసరికి ఎంత ఆనందంగా, ప్రశాంతంగా వరాలిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకనే ఈ యొక్క శరన్నవరాత్రులు ప్రదోషకాల సమయంలో చేసుకున్న వ్యక్తి అమ్మవారి అనుగ్రహానికి సదా పాత్రులవుతారు. అందుకని ఆ రోజంతా ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులు ప్రతిరోజు వీలైతే ఉపవాసం ఉండి ప్రదోషకాల సమయంలో అమ్మవారిని ఆరాధన చేయండి. ఎంత సంతోషంగా ఉంటారంటే అంత సంతోషంగా. అమ్మవారు ఆ ఇంట్లో తిష్ట వేస్తుంది, కళకళలాడుతుంది. అమ్మవారి శక్తి సంపూర్ణంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే అన్ని సమయాల్లో ఉండదా అని కాదు, ఉంటుంది. కానీ ప్రదోష కాలంలో చేసేటువంటి పూజా విధానం ఏదైతే ఉంటుందో అమ్మవారు వరాలిస్తున్నట్టు. సింపుల్ గా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టుగా ఒక విషయం చెప్తానమ్మా. మీ బాస్ ఉన్నారు కదా, ఇప్పుడు మీరు బాస్ కోపంగా ఉన్నాడు, బిజీగా ఉన్నాడు అనుకోండి, నాకు లీవ్ కావాలని చెప్పి అంటే శాంక్షన్ అవుతుందా? సంతోషంగా ఉన్నాడు, చిల్అవుట్ చేస్తున్నాడు, జోవియల్గా ఉన్న టైంలో పోయి 4 మాటలు మాట్లాడి నాకు పలానా రోజు ఇంట్లో పని ఉంది, నాకు లీవ్ కావాలంటే ఓకే గో హెడ్ అని అంటాడు. అలాగే అమ్మవారు సంతోషంగా ఉండే సమయం ప్రదోష కాలానికి ఉండేటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలో అమ్మవారిని ఆర్జీ పెట్టుకో, పూజ చేయి, అమ్మవారిని సంతోషపెట్టు. ధూపదీప నైవేద్యాలు, పంచోపచారాలు, షోడశోపచార విధానంగా పూజ చేసి అమ్మవారికి ఆర్జీ పెట్టు. నీకేం కోరిక కావాలో ఎందుకు తీర్చదో మహాతల్లి, ముగ్గురమ్మల మూలపుట్టు తల్లి ఆ దుర్గాదేవి ఖచ్చితంగా తీరుస్తుంది. సో ఈ రోజు ఈ వీడియోలో నవరాత్రులకు సంబంధించిన అనేక ధర్మ సందేహాలు గురుగారు అయితే నివృత్తి చేశారు. ఒక్కొక్క వీడియోలో మనం డెఫినెట్గా ఈ 9 అవతారాలకి సంబంధించి ఏ రంగు అమ్మవారికి ఇష్టం, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించాలి, ఆరాధించాలన్న విషయాలు ఒక 9 వీడియోలుగా గురుగారు ఆధ్వర్యంలో మళ్ళీ చేస్తాను. ఇప్పటికైతే రెగ్యులర్ ధర్మ సందేహాలు నవరాత్రులకు సంబంధించి గురుగారు ఆధ్వర్యంలో నివృత్తి సమాధానాలు తెలియజేశారు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ మమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.